సర్టెన్ ఏజ్ వచ్చాక ఒక 7th 8th వచ్చాక లైఫ్ లో ఉంటది అది ఇది అని. ఆ లో నుండి మీరు ఎట్లా బయటకు వచ్చారు? లైక్ మీ కమ్‌బ్యాక్ పాయింట్ ఏందంటే అరే ఇదిగో ఇట్లా కొట్టాలి రా అని. నెక్స్ట్ నువ్వేమనుకుంటున్నావు? లైక్ ఏం చేయాలనుకుంటున్నావు? నీ నెక్స్ట్ డ్రీమ్ ఏంది? ఏదైతే అచీవ్ అవ్వాలనుకుంటున్నావు? నాకు తెలిసి మా ఇంటర్ ఫ్రెండ్స్ గ్రూప్ లో అందరు కలిసి తిరిగిన దానికంటే నేను చాలా ఎక్కువగా తిరిగాను, చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఎందుకు అంటే నాకు అలాంటి ఫ్రెండ్స్ దొరికారు. అంటే ఐఐటీ బాంబేలో అందరికి లవ్ స్టోరీస్ ఉంటాయి అని మోస్ట్ ఆఫ్ ద సిఎస్సి పీపుల్ కి అయితే ఉంటాయని నేను విన్నాను. సీనియర్స్ తో ఎంత ఇంటరాక్ట్ అవుతే అంత బెస్ట్. నా ఫస్ట్ అయితే జరగలేదు, మనకి జరగదు. అసలు నేను వేసుకొని సక్సెస్ అయినప్పుడు ఎవరు ఎందుకు చేసావు అని అన్నారు. ఫెయిల్యూర్ అయినప్పుడు అడుగుతారు. రిలేషన్ కంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంతే. అంటే ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్కరు ఉంటారు. 100% అటెండెన్స్ అంటారు, 80% అటెండెన్స్ అంటారు, ఏదేదో అంటారు. ఒక వారంలో 10 క్విజ్, 3-4 క్విజ్లు, 3-4 అసైన్మెంట్లు ఉంటాయి. మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. లైక్ ఆ ఏజ్ లో ఒకడు పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వట్లేదు. ఎక్కువ ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే అన్ని కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో ట్రై టు రైట్ మోర్ ఎగ్జామ్స్ అంటాను నేను ఇంటర్ లో. అంటే నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క పాయింట్, ఒక మాటలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టా డైరీస్. ఈరోజు చూస్తే మనం కొత్త షోతో వచ్చినాం, పాడ్కాస్ట్ విత్ క్రాంతి రణదేవ్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఐఐటీ బాంబే అండ్ సిఎల్ బ్రాంచ్. అండ్ నాతో ఉన్నది మన ఫస్ట్ గెస్ట్ ఐఐటీ బాంబే సిఎస్సి బ్రాంచ్ విశాల్ ఫ్రమ్ కామారెడ్డి. ఓకే, ఇక్కడ చూస్తే మరి మనకు కొన్ని హాట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ మన విశాల్తో మాట్లాడదాం. లెట్స్ గో టు విశాల్. విశాల్, ఇంకేంది విశేషాలు? ఆల్ హ్యాపీసా? ఈ హ్యాపీనెస్ ఇంకా నీకు కొంతసేపు ఉంటుందని నేను అనుకుంటుంది, ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్తో నీ సీట్ కింద ఫైర్ స్టార్ట్ అయిపోద్ది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ హారబుల్ రైడ్. ఇక మొదలు పెడదాం గైస్. సరే విశాల్, మనం ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను నిన్ను ఐఐటి బాంబేలో 3 years నుంచి చూస్తున్నా, 2022 నుండి. మనం ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం, ఎంత మంచిగా చిల్ అయినాం, అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. కానీ ఇక్కడ వరకు నీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు. కానీ ఇంతకు ముందు నీ లైఫ్ స్టైల్ ఎట్లుండే? అంటే లైక్ అప్పుడు కూడా ఇట్లానే తీట పనులు చేసేటోడు, బాగా ఇట్లానే ఉండేటోడువా, లేకపోతే ఇంకేమైనా కొత్తగా ఉండేటోడువా? బేసికల్లీ అంటే నన్ను నేను డిఫైన్ చేసుకోవాలి అంటే బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ అనొచ్చు. ఎందుకు అంటే బిఫోర్ లాక్డౌన్ అంటే నా మెయిన్ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండేది. ఎక్కువ అదర్ యాక్టివిటీస్ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఎక్కువ ఫోకస్ అంతా స్టడీస్, కెరీర్ అలా ఉండేది. బట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏంటంటే ఆ పీరియడ్లో గ్యాప్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో ఉండడం వల్ల విలేజ్లో ఉండేది. సో మచ్ ఆఫ్ ఫ్యామిలీతో ఉండేది. నేను ఆ వైబ్లో నేను ఏంటంటే ఓకే కాస్త డైవర్ట్ అయ్యాను, అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ తగ్గింది. అలా అయింది. దెన్ అప్పటి నుంచి నేను ఎడ్యుకేషన్తో పాటు వేరే యాక్టివిటీస్ కూడా, అంటే నాకు ఇష్టమైన యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదన్నా ఫోటోగ్రఫీ కానీ, తిరగడం కానీ, ట్రావెలింగ్, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అలా ఎక్కువ మాట్లాడడం, మనుషులతో స్పెండ్ చేయడం అనేది ఆఫ్టర్ లాక్డౌన్. సో ఆ లాక్డౌన్ వల్ల ఏంటంటే మంచి జరిగింది, చెడు జరిగింది. బేసికల్లీ అది అందరి లైఫ్లో జరిగింది. చాలా మంది లైఫ్స్ నాకిపోయాయి. ఏం చేస్తాం, ఇంకా అవన్నీ అయితే ఉంటాయి. ఇంకా మీ చిన్నప్పటి నుండి మీ స్టడీస్ ఎట్లుండేవి, ఏంది? సో బేసికల్ చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి హాస్టల్ ఏంటి స్టడీ అవర్స్, ఇంకా వార్డెన్స్, రుద్దడాలు అవే ఉంటాయి. సో చదువుకునే టైంలో చదువుకునేది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది, అటు ఇటు తిరిగేది, వార్డెన్లని ఏడిపించేది, చిన్న చిన్న కొంచెం చేసేది అలా చిల్లరగా. బట్ బాగుండేది. హాస్టల్లో ఏంటంటే ఫ్రెండ్స్తో ఉంటే ఇంకెక్కువ, అంటే ఇంట్లో కంటే ఫ్రెండ్స్తో ఇంకా ఫ్రీగా ఉంటాం, బాగా ఎంజాయ్ చేసేది. అంటే చిన్నప్పుడే కాబట్టి అప్పుడు ఏం ఇది స్టడీ అవేం పెద్దగా ఉండవు. మనకేం తెలియదు, మనదేంటి టైం వెళ్తుంటే దాంతో పాటు వెళ్తూ పాటు అలా వచ్చేసేవాళ్ళం. సర్టెన్ ఏజ్ వచ్చాక ఒక 7th 8th వచ్చాక లైఫ్లో ఉంటుంది అది ఇది అని పెద్దవాళ్ళు చెప్పడం కానీ, ఫాదర్ డిస్కస్ చేయడము, అలా చేయడం వల్ల దానివల్ల ఇంకా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. నాకు తెలిసి 8th అనుకుంటాను, 8th మధ్యం నుంచి ఐఐటీలోకి రావడం, వల్ల ఐఐటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, నారాయణలోకి రావడము. 8th నుంచి ఐ గెస్ 8th 9th 10th 3 years బాగా కష్టపడ్డాను. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు మీరు ఐఐటి అనే టర్మ్ మీరు ఎప్పుడు ఫస్ట్ టైం విన్నారు? మీరు ఎప్పుడు ఇట్లా మైండ్లో ఎక్కించుకున్నారు ఖచ్చితంగా నేను ఇది స్కోర్ చేయాలి, నేను దీనిలోకి వెళ్ళాలి అని? అంటే యాక్చువల్లీ విన్నదైతే 5th క్లాస్లో, అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండే, చుక్క లక్ష్మీబాయి అని. అది ప్రైజ్ అవార్డ్ విన్నింగ్ ఉంటుంది. అది వెళ్ళాము, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చుక్క రామయ్య అని ఉంటారు, ఆయన ఐఐటీలో చేశారు. ఆ ఫస్ట్ టైం టర్మ్ విన్నదైతే అక్కడ ఐఐటీలో ఉంటుంది అది ఇది అని. అండ్ ఏంటంటే డాడీ వాళ్ళ స్కూల్లో కొలీగ్ ఒక మ్యామ్ ఉండి వాళ్ళ పిల్లల్ని నారాయణలో జాయిన్ చేద్దాం హైయర్ స్టడీస్ అన్నట్టు ఉన్నప్పుడు డాడీ హెడ్ మాస్టర్ స్కూల్ది. సో లీవ్ కోసం పర్మిషన్ అడిగినప్పుడు, రీజన్ అడిగినది చెప్తే డాడీ ఉండి సర్లే మా వాడిని కూడా జాయిన్ చేయాలి అని, అలా
జాయిన్ అయ్యాం వాళ్ళతో పాటు. సో బేసిక్ మోటివ్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఏంటంటే ఫాదర్తో పాటు డాడీ వాళ్ళ కొలీగ్ మ్యామ్, ఆ ఆంటీ కూడా కొంచెం చెప్పేవారు. నాకు అంతగా తెలియదు ఐఐటి ఇలా ఉంటుంది, మనకేం తెలియదు కదా ఆ ఏజ్లో, ఏం తెలుస్తుంది. అలా వాళ్ళు చెప్పడంతో ఓకే ఇలా ఉంటుంది నేను వెళ్ళాను. బట్ నాకు కొట్టాలి ఇది చేయాలి అలా ఏం లేకుండే. ఒక దాని తర్వాత 2-3 years తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఆలోచించి ఓకే నేను కొట్టాలి అని అనిపించింది. నాకు 9th అనిపించింది గట్టిగా కొట్టాలి అని అనిపించింది. బట్ ఎందుకో 12th ఐ ఫెల్ట్ అంటే కొంచెం తక్కువ లోగా ఫీల్ అయ్యాను, ఎందుకో కొట్టలేను అని. అది హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఎందుకో నాకు కొంచెం లో అనిపించి కొట్టలేను అని చాలా భయపడేవాడిని. బట్ నేను కొట్టేసాను, అయిపోయింది. హౌ అంటే ఆ లో నుండి మీరు ఎట్లా బయటకు వచ్చారు? లైక్ మీ కమ్బ్యాక్ పాయింట్ ఏంటంటే అరే ఇదిగో ఇట్లా కొట్టాలి రా అని. దాని తర్వాత లైఫ్ చూసుకోవడం అంతే. ఇప్పుడు బేసికల్లీ అంటే అందరి ఒపీనియన్ అలా ఉండదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఐఐటిలో ఒక ఐఐటి స్టూడెంట్ తీసుకో అంటే మా బ్రదర్ ఎంటెక్ ఐఐటిలో చేశారు. ఇంకో అంటే మా ఇంటి పక్కన ఉంటారు ఒక ఆయన నార్మల్గా చేశారు. నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. ఈయన ఎలా ఉంటారు, ఆయన ఎలా ఉంటారు, ఆయనకి ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఈయన ఎలాంటి ఆపర్చునిటీస్, ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది నాకు అది అర్థమైంది. ఆయనతో నేను మాట్లాడాను ఇలా అని. అండ్ 12th కూడా మా డీన్ ఎంకరేజ్ చేయడం కానీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండడం, వాటి వల్ల మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు నువ్వు చదవట్లేదు, నువ్వు మంచి ఫ్రెండ్ కాదు, అలా అని కాదు, ఎడ్యుకేషన్ అసలు పట్టించుకోరు ఫ్రెండ్స్, ఏదైనా లో ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ అలా. ఫ్యామిలీ ఫస్ట్, మెయిన్ థింగ్ ఫ్యామిలీ, దెన్ అక్కడ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. అక్కడ నుంచే తర్వాత నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడము అది జరిగింది అంతే పెద్దగా. మీకు హెల్త్ బాగాలేదు, లో ఫీల్ అయ్యారు అన్నారు, ఏమైంది మీకు ఆ టైంలో అసలు? యాక్చువల్లీ మెయిన్స్కి 1 week ముందు అనుకుంటాను, ఎగ్జాక్ట్లీ 1 week ముందు నాకు కాస్త బ్రీతింగ్ ఇష్యూ అయింది. సో దాని తర్వాత ఏంటంటే న్యూమోనియా అనుకున్నాం కానీ రాలేదు, నార్మల్ బ్రీతింగ్ ఇష్యూ అయితే ఇంటికి వెళ్ళడము, మళ్ళీ మెయిన్స్కి ముందే రావడం, అటెంప్ట్ చేయడము. యాక్చువల్లీ నేను అనుకున్నంతగా స్కోర్ చేయలేదు. అంటే నాకు అనిపించింది నాకున్న టాలెంట్ అంతా నేను స్కోర్ చేయలేదు అనిపించింది. బట్ నేను వచ్చిన దానికి హ్యాపీ. బట్ నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మా స్కూల్ డీన్ ఉండేవారు, ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉండింది. నేను రీచ్ అవ్వలేకపోయాను, అది నాకు స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్. అది నేను జాబ్ కొట్టాక చూద్దామని ఆగాను. ఎవ్రీవన్ హ్యావ్ సమ్ రిగ్రెట్స్, దాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే. కానీ ఓకే, బాగుంది మీ లైఫ్ స్టైల్. ముందు ఇప్పుడు నేను చూసే చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే మీ ముందుండే డెడికేషన్ అదంతా మీరు చెప్తున్న మాటల్లో నేను విజువలైజ్ చేసుకున్నా, లైక్ ఎట్లుంది ఏందని. అది చూడడానికి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఆ ఇన్స్పిరేషన్ నువ్వు ఏదైతే కష్టపడినావో అదంతా పే ఆఫ్ అయ్యింది అండ్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ థింగ్, ఐఐటి బాంబే సిఎస్సి. ఓకే, ఇప్పుడు మీ చిన్నప్పుడు వేసిన మీ హాస్టల్ తీట పనుల్లో ఏమైనా మంచి తీపి జ్ఞాపకాలు ఉన్నాయా? స్వీట్ మెమరీస్ హాస్టల్లో అంటే బేసికలీ నారాయణలో ఉన్నప్పుడు, అంటే జనరల్గా ఎక్కువ చేసే నారాయణ చైతన్యలో నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉండే ప్రెషర్కి అంత ఎంజాయ్ చేయలేదు, లేదంటే తట్టుకోలేము. సో ఏంటంటే మాది లాస్ట్ రూమ్ ఉండేది, మా ఫ్రెండ్స్వి మాది మా ఫ్రెండ్స్ అంటే 2 rooms, ఇటు ఆపోజిట్ ఉండేది. అయితే జనరల్ వార్డెన్ వస్తారు, లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. అటు వార్డెన్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్లోర్. లైక్ ఈ కార్నర్ చాలా ఒక ఆల్మోస్ట్ 200 meters ఉంటుంది ఫ్లోర్. ఆయన ఆ కార్నర్ ఉన్నప్పుడు చెప్పులు తీసుకొని డోర్కి కొట్టేది. ఆయన ఏంటంటే సౌండ్ వస్తుంది లగెత్తుకుంటూ వచ్చేవారు. ఆయన లగెత్తుకుంటూ వచ్చేసరికి మేము పడుకునే వాళ్ళము. అలా ఆయన చాలా ఏడిపించేది వార్డెన్ని. అండ్ క్లాస్లో కూడా ఒకసారి ఒక సార్ ఉండి వాంటెడ్లీ కదా అన్వాంటెడ్లీ ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు మా ఫ్రెండ్ మీద. అది ఎందుకు ఆ టైంకి మాకు మెచ్యూరిటీ ఉండదు కదా, ఏదో కోపం వచ్చి రబ్బర్ బ్యాండ్ తీసుకొని చిన్నప్పుడు ఆడికి ఇలా తీసి కొడతారు పేపర్తో, అలా ఆయన మీద కొట్టేది. ఓకే, అంటే చిన్న మెమరీస్ బట్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్రింజ్ అనిపిస్తుంది. బట్ ఓకే, ఆ ఏజ్కి అవి మంచిగా. ఎప్పుడైనా సరే మనం చిన్నప్పుడు చేసినవన్నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మనం చేసిన క్రింజ్ అనిపిస్తాయి, కానీ ఆ ఏజ్ లో అవి కరెక్ట్. అండ్ మోస్ట్ రీసెంట్లీ కూడా యాక్చువల్లీ నేను కదా వెళ్ళిద్ది మనాలి. ఓకే మనాలి. అప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు నేను వామిటింగ్ వస్తుంది అన్నాను. వాష్రూమ్ పడితే హోటల్లో లేస్తాను, నేను వెళ్ళి వామిట్ చేసి వచ్చిన బయట లేడీస్ చూస్తే లేడీస్ వాష్రూమ్ ఉంది. ఇట్లాంటివన్నీ అవుతుంటే మనం చూసుకోవాలి, కొంచెం అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నమాట అవి. నువ్వేనా చెప్పింది? ఓకే, ఇట్ హ్యాపెన్స్. విశాల్, ఇప్పుడు మనం ఐఐటి డ్రీమ్ అనేది నీది కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే నువ్వు ఒక ఫస్ట్ డ్రీమ్ నువ్వు ఏదైతే అనుకున్నావు ఐఐటి క్రాక్ చేయాలనేది ఆ డ్రీమ్ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ నువ్వేమనుకుంటున్నావు, లైక్ ఏం చేయాలనుకుంటున్నావు, నీ నెక్స్ట్ డ్రీమ్ ఏంది, ఏదైతే అచీవ్ అవ్వాలనుకుంటున్నావు? యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటి అంటే సో ఇప్పుడు నేను మా పేరెంట్స్ని చూశాను, అంటే నా ఫీజు కట్టడానికి కానీ, సో నాకు ఏదైనా కొనేయడానికి వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది కదా వాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు చాలా కష్టపడాలి ఏదైనా చేయాలి అంటే. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్టం ఉంది, అది కొంచెం కాస్ట్లీ కానీ ఏదైనా అయితే వాళ్ళు ఆలోచిస్తారు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు, వద్దన్న కూడా చాలా ఆలోచిస్తారు. సో అది ఈ జనరేషన్. నా డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అలా ఉండకూడదు, వాళ్ళు అనుకున్నట్టు వచ్చేయాలి వాళ్ళకి. అంతగానం నేను అర్న్ చేయాలి, అది అర్న్ చేయాలి అంటే బేసికల్లీ అది 2-3 వేస్లో పాసిబుల్. ఒకటి బిజినెస్, లేదు అంటే ట్రేడింగ్. సో బిజినెస్ చేయాలి అన్నా నీకు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో దానికోసం నాకు కొన్నేళ్ళు జాబ్ చేయాలి. సో నేను ఎలాగో టెక్నికల్ సైడ్ నేను కొంచెం బెస్ట్ కాబట్టి నేను కొన్ని సాఫ్ట్వేర్ జాబ్ చేసి కొన్ని సంపాదించి, ఇన్ కేస్ అవి సరిపోకపోతే ఏదైనా వేరే ట్రై చేసి, ఏంటంటే అన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్లో పనిచేస్తే మేబీ బాడీ కూడా అంతగా ఉండకపోవచ్చు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది కాకుండా వేరే ఏదైనా ట్రై చేయాలి. సో నేను ఆ బిజినెస్ పెట్టాలనుకున్న అది పెట్టుబడి సంపాదించుకొని బిజినెస్లో పెట్టాలి. సో అప్పుడు ఏంటంటే నీకు వచ్చేదానికంటే 4 అంటే ఎక్కువ x అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నువ్వు నార్మల్ జాబ్ చేస్తే నీకు 1 ఉంటుంది మనీ. అదే ట్రేడింగ్ కానీ, లేదంటే ట్రేడింగ్ ఎలాగో అంటే నాకు అనిపించిన ట్రేడింగ్ నేను అంత సూటబుల్ కాదు అనిపించింది. సో ట్రేడింగ్ అనేది ఒక కంప్లీట్ జోనర్, బిజినెస్ అనేది ఇంకో కంప్లీట్ వేరు. సో నేను అనుకున్న ట్రేడింగ్కి నాకు అంత కంఫర్ట్ జోన్ కాదు అని నేను అనుకున్నాను. సో నాది ఏంటంటే ఫైనల్లీ బిజినెస్ చేసి ఎర్న్ చేసి నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను పడిన కష్టాలు రాకూడదు, వాళ్ళు అనుకున్నట్టు ఉండాలి టైంకి. అండ్ బిజినెస్ అనుకుంటున్నారు అంటే లైక్ బిజినెస్ ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, లైక్ ఇట్లా ఇది చేయాలి లేకపోతే ఇట్లా అని ఏమైనా అనుకున్నారా ఇప్పటి వరకు అయితే? అలా ఏం లేదు, నేను అనుకున్నది ఫుడ్ ట్రక్. దట్స్ నాట్ అంటే ఈ జనరేషన్లో పెద్ద ఐడియా కాదు, బట్ డైరెక్ట్ పెద్ద కుంభస్థలం బద్దలు కొట్టే బదులు చిన్నగా రావాలి అని నా ప్లాన్. యాక్చువల్లీ ఫస్ట్ ఇది పడితే ఏదైనా సరే స్టార్ట్ అయ్యేది ఒక సో ఇది పెట్టాక ఇది సక్సెస్ అవుతే ఇంకోటి. సో నేను అనుకునేది ఏంటంటే ఒకటే బిజినెస్ పైన డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే లాసెస్ వస్తాయి. సో ఫస్ట్ చిన్నది పెట్టి నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి 2 ప్యారలల్గా రన్ చేసి అలా ఒక 4-5 బిజినెస్ పెడితే ఏంటంటే ఒకటి లాస్ వచ్చినా ఇంకోటి కవర్ చేయొచ్చు. మల్టిపుల్ లైక్ ఒక లాస్ వచ్చిన కవర్ చేయొచ్చు అని. ఇంకే ప్రాఫిట్ వస్తే అన్నిట్లో వస్తే హ్యాపీ. అది మోర్ దెన్ ఎనఫ్. అది అయితే ఇప్పుడు మీ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి అన్నిటి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటాయి అనుకోలేము, కొన్నిసార్లు నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి మనం ఏదైతే ఫేస్ చేయాలో. ఆ టైంలో మీరు ఏ విధంగా తీసుకొని దాన్ని స్పోర్టివ్గా కానీ పాజిటివ్ వేలో ఎట్లా మార్చుకుంటారు? యాక్చువల్లీ జనరలీ నేను ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా థింక్ చేస్తాను. నేను చాలా ఎక్కువగా థింక్ చేసి ఎక్కువగా ఏదో ఆలోచిస్తాను. జనరల్గా నేనేంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మరీ ఎక్కువ చాలా తక్కువ పీపుల్తో షేర్ చేసుకుంటాను. ఒక ఫ్యామిలీ రిలేటివ్స్లో 2-3 ఉంటారు, అండ్ ఒక అన్నయ్య ఉంటారు, అండ్ మా ఫ్రెండ్స్ 2-3 ఉంటారు. ఏంటి అంటే నేను షేర్ చేసుకుంటే నాకేంటంటే నేను అంతగా సరిగ్గా డిసిషన్స్ తీసుకోలేకపోవచ్చు అని నేను అనుకుంటాను. సో ఏంటంటే అందరినీ అడిగి డిసిషన్ ఏం తీసుకుంటే కరెక్టు అని 4-5 సార్లు తీసుకొని దాన్ని వాళ్ళతో డిస్కస్ చేసి ఏం చేయాలి అని ఆలోచించి మీరు అనుకున్న డెసిషన్ కరెక్టా కాదా, లైక్ ఒక క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పలేదు. అంటే క్రాస్ వెరిఫికేషన్ అంటే నేను కొన్నిసార్లు నాకు థాట్ కూడా ఇది కరెక్ట్ అదే నాకు తెలియదు కూడా. మెనీ అవతల వాళ్ళు దాన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న దానిలో వాళ్ళకి ఏం కరెక్ట్ అనిపిస్తుంది. నేను అనుకునేది మా ఫ్రెండ్, ఐ ఫీల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ మచ్ హై మెచ్యూర్డ్. నేను ఏదైనా ప్రతి విషయం నేను ఆల్మోస్ట్ అన్ని షేర్ చేస్తాను, ప్రతిదీ రివ్యూ తీసుకుంటాను. ఐ బిలీవ్ అంటే వాళ్ళు నాకు కరెక్ట్ సజెషన్ ఇస్తారని నేను నమ్ముతాను. అది సో వాళ్ళకి చెప్పి నేను చేస్తాను. మ్యాక్సిమం 1-2 సార్లు అటు ఇటు అవ్వచ్చు, అందరూ 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. మోస్ట్లీ డిస్కస్ చేసి వాళ్ళతో ఏం చేయాలి, ఇలా అనుకుంటున్నాను ఏంటి అని చేస్తాను. ఒక్కరినైతే ఎప్పుడు చేయలేదు. సో ఎవరితో ఒకవేళ ఎవరు అవైలబుల్ లేరు, మీరు ఒక్కరే డెసిషన్ తీసుకొని మీరు స్టాండ్ అవ్వాలి, ఆ టైంలో ఎట్లా ఆలోచిస్తారు మీరు? ఐ విల్ గో విత్ మై ఫ్యామిలీ, మదర్ ఫాదర్ ఉంటారు అంటే ఓకే, అది మనం ఎట్లా లేదని అది అప్రోచ్ అవుతాం. కానీ అంటే కొన్ని ఐసోలేటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, యూ షుడ్ డూ దిస్ ఆర్ దట్, దీనిలో నేను ఎవరు హెల్ప్ చేయలేరు. ఆ టైంలో ఎలా ఆలోచిస్తారు, ఎట్లా అప్రోచ్ అవుతారు మరి అట్లాంటి సిచ్యువేషన్స్? అయితే నేను కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకు చెప్పాను, నాకు నేను ఎక్కువగా డీప్గా థింక్ చేస్తాను. కొంచెం టైం తీసుకొని అనిపించింది చేస్తాను. ఐ ఫీల్ అంటే కరెక్ట్గా అనిపించింది చేసేస్తాను. ఇప్పటికైతే అలా అవ్వలేదు. ఇన్ కేసు వస్తే
ఆ టైంకి నాకు ఓకే ఇది కరెక్ట్ అనిపించినప్పుడు అది చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఐఐటి బాంబేకి వచ్చారు. మీరు వచ్చిన ఫస్ట్ డే ఇది. మీరు జస్ట్ యూఆర్ టూ మచ్ ఎక్స్పోజ్డ్ టు దిస్ కల్చర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఐటి బాంబే. మీరు వచ్చిన ఫస్ట్ రోజు మీ వ్యూ ఎట్లా ఉన్నది ఈ క్యాంపస్లో? యాక్చువల్లీ నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు స్టిల్ నేను ఇంకా ఇంటర్ స్టూడెంట్ లానే ఫీల్ అయ్యాను ఎందుకు అంటే నేను ఏదో దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఏం అనిపించలేదు. ఇక్కడికి వచ్చి జస్ట్ ఏదో మోస్ట్ ఒక వారం 10 రోజుల వరకు నాకు అలానే ఉండింది. ఇంటర్ ఫీల్సే వచ్చాయి చాలా. దాని తర్వాత ఎక్కువ మనుషుల్ని కలవడము అలా వల్ల కొంచెం ఓకే ఇక్కడ ఇలా ఉండాలి అలా అలా అర్థమై మెల్లిగా అడ్జస్ట్ అయ్యాను అలాగా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇందాక మెన్షన్ చేశారు కదా, లైక్ ఏంది మీ అదర్ యాక్టివిటీస్ ఇట్లా ఆఫ్టర్ లాక్డౌన్లో ఇట్లా అని. సో అదర్ యాక్టివిటీస్ ఏంది మేజర్ అదర్ యాక్టివిటీస్? మేజర్గా అంటే స్పోర్ట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను, నాట్ ఇండోర్. అవుట్డోర్ స్పోర్ట్స్లో ఎక్కువగా ఆడేది క్రికెట్. సో అంటే జనరల్గా అబ్బాయిలు అంటే క్రికెట్ అన్నట్టు ఒక అనుబంధం ఉంటుంది అలాగా. ఇట్స్ కాల్డ్ బాండ్ బాయ్స్ క్రికెట్. జస్ట్ బాయ్స్ థింగ్స్. ఇప్పుడు ఈ క్రికెట్ ఓకే, మీకు క్రికెట్ లో ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు? లైక్ మీరు చూడంగానే ఇట్లా యాక్చువల్లీ సెకండ్ ఫస్ట్ క్లాస్ నాకు తెలీదు ఏ క్లాస్. అప్పుడు నాకు మా సిస్టర్కి ఒకటేసారి జాండీస్ వచ్చింది. సో ఇంటికి వెళ్ళాము. నేను ఏంటంటే చాలా వీక్గా అలా అలా పడి ఉండేవాడిని. ఫాదర్ చూసారు ఏంటి ఇలా అంటే ఓకే అది వచ్చినప్పుడు ఉండాలి కానీ కొంచెం యాక్టివ్గా ఉన్నది అన్నట్టు డాడీ ఏంటంటే ఒక బాల్ బ్యాట్ తీసుకొచ్చారు, ప్లాస్టిక్ బాల్ బ్యాట్ తీసుకొచ్చి ఆయన నించొని వేయడము, ఇట్లా కొట్టాలి అలా 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 చూపించడం. సో అంటే చాలా ఇంకా నాకు అది మైండ్లో తిరుగుతుండే స్టిల్. ఆ ఫస్ట్ పొజిషన్ మా ఇంటి బ్యాక్ సైడ్, ఆ పొజిషన్ అంటే ఆ ప్లేస్ చూసినప్పుడు ఆ మెమరీస్ ఇంకా నాకు చాలా గుర్తుకొస్తుంటుంది. అంటే అప్పుడే చిన్నప్పుడే చాలా జోవియల్గా ఉండేవారు మా ఫాదర్ కూడా. సో అలా క్రికెట్ అంటే అప్పుడు అలా ఫాదర్తో అది ఏదైనా చేసినా కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది అలా. అండ్ అది మనకి చాలా క్లోజ్ గా రిలేట్ అయ్యాం. లైక్ మా ఫాదర్ నాతో ఆడుతున్నారు అంటే ఆ గేమ్ ని మనం ఇది మన డాడీతో ఆడిన మూమెంట్ అని మన చాలా బాగా అలా క్రికెట్ అంటే ఇష్టం. అలా ఫాదర్ వల్ల ఇష్టం పెరగడము అలా జరిగింది. అండ్ మా ఇంటి ముందు మేము క్రికెట్ ఆడేటప్పుడు మా తాతయ్య వచ్చి తిట్టేవారు. అంటే మా బాబాయ్ కొడుకుంటే నేను ఆయన ఆడేది ఇంటి ముందు, తాతయ్య ఇంటి ముందు ఆడకూడదని. ఆల్మోస్ట్ ఆయన 1 కిలోమీటర్ దూరంలో కనిపిస్తే ఉరికిపోయే వాళ్ళం, మేము 1 కిలోమీటర్ దూరం ఉరికిపోయే వాళ్ళము. అలా ఇంట్లో ఆడేది, తర్వాత స్కూల్లో ఆడేది అలా. యాక్చువల్లీ ఒకసారి 8th క్లాస్లో ఆపర్చునిటీ అనేది వచ్చింది. అంటే నారాయణ ఉన్నప్పుడు పీటీ సార్ ఇచ్చారు ఆపర్చునిటీ ఇలా ఉంటుందని. బట్ అప్పుడు అర్జెన్సీ ఇంటికి వెళ్ళడం వల్ల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టోర్నమెంట్కి వెళ్ళలేకపోయాను. అండ్ అంటే ఉండింది డ్రీమ్ క్రికెట్కి వెళ్ళి ఆడాలి అని అందరికీ ఉంటుంది. బాయ్స్ మాక్సిమం అందరికీ ఉంటుంది. ఏమో సమ్మవ్ అవ్వలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్ అంటే బడ్జెట్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా. సో అవ్వలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఆడుతుంటాము క్రికెట్. చూస్తున్నాం మీ సిఎస్సి లీగ్ అంటారు, టెల్కా లీగ్ అంటారు, చూస్తున్నాం ఏమేమో అవుతుంటే అలా చిన్న గొడవలు అవి అంటే ఆ గొడవలు ఆ టైంలో ఉంటాయి. అంత మ్యాచ్ తర్వాత కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఓకే ఇంత అయిందా అది బాగుంటుంది. ఆ గొడవలైనా కానీ తర్వాత కలిసిపోవడం కానీ దాని గురించి మాట్లాడుకోవడం ఏంటంటే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్ది అక్కడ. అంటే క్రికెట్ ఆటలో కొత్త పరిచయాలు కూడా అవుతాయి, చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు అక్కడ గ్రౌండ్లో ఆడుతున్నావు, నీకు ఆడాలనిపించి వెళ్ళి ఆడుతావు, బాగా ఆడితే పలకరిస్తుంటారు, అలా బాండింగ్ కూడా పెరుగుతుంది. ఇంకా మీ క్యాంపస్ లో జరిగే బక్చోది అంటే లైక్ ఎంజాయ్మెంట్, గొడవలు, నెక్స్ట్ అన్ని ఏవైనా హార్ష్ మెమరీస్, స్వీట్ మెమరీస్? స్వీట్ అంటే ఫస్ట్ ఇయర్లో చేసింది ఓకే చాలా ఎంజాయ్ చేసాము. అంటే నాకు తెలిసి మా ఇంటర్ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరు కలిసి తిరిగిన దానికంటే నేనే చాలా ఎక్కువగా తిరిగాను, చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఎందుకు అంటే నాకు అలాంటి ఫ్రెండ్స్ దొరికారు. అంటే నాకు ఇష్టం, అంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం, వాళ్ళకి అలానే ఇష్టం. అలా అవ్వడం వల్ల మేము ఎక్కువ తిరగడం అయింది. అంతా అయింది. అంతా రియలైజేషన్ అవ్వడం కూడా జరిగింది. అంతా అయిపోయింది. ఎంత తిరిగామంటే మళ్ళీ ఇంకెవరు తిరగలేరు అనిపించింది. అంతగా తిరిగాము. అండ్ మంచి మెమరీస్ ఉన్నాయి. కొన్ని సడన్ ట్రిప్స్ కూడా అయ్యాయి. అల్సుబాయ్ అది అసలు బీచ్ కనుక్కొని ఒక ట్రెక్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎక్విప్మెంట్ చేసాం. ఒక్కొక్కళ్ళు ఏమో షూ వేసుకొని వెళ్తున్నారు, చెప్పులు, షార్ట్ కార్డ్స్, క్రాక్స్, స్లైడ్స్, కొన్ని అంటే వాష్రూమ్ చెప్పులు కూడా వేసుకొని వచ్చారు. ఎలా వస్తామో కూడా తెలీదు, బస్ టైమింగ్ తెలీదు, ఏం తెలీదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, క్యాష్ లేదు అసలు. ఓకే ఇంకా నాకు హైట్స్ అంటే తెలుసు కదా, అది బాగుంది. చాలా వెళ్ళాము, చాలా అసలు రాలేదు మనం వెళ్ళామని అది అట్లా.
ఇంకా మీ క్యాంపస్ లో గొడవలు కొట్టుకోవడాలు ఇట్లాంటి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఏమైనా చూసిర్రా? గొడవలు మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా సంథింగ్ ఒక గొడవ అయింది ఎక్కడనో, ఇఫ్ యూ రిమెంబర్, April 9, 2023. ఓకే. దట్ గొడవలు అంటే కొట్టుకోవడం లాంటి కాదు, బట్ మిస్అండర్స్టాండింగ్స్ కానీ తిట్టుకోవడము. మొన్న ఒక సీనియర్ తో గొడవ అయింది నాకు. అలా అవుతుంటాయి. బట్ అంటే కొన్నిసార్లు అవి పర్సనల్ గా తీసుకున్నాను. నేను కొన్ని విషయాలు పర్సనల్ గా తీసుకున్నాను, వదిలేశాను. అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండడం కరెక్ట్ అనిపించి వదిలేశాను అది. అలా గొడవలు అవుతుంటాయి, బట్ అంటే అదంతా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది గొడవలు. బట్ లాస్ట్ గెట్ పాయింట్ ఏంటంటే మనం ఎలా తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ తీసుకుంటున్నారు మనం నెక్స్ట్ ఏంటి తర్వాత దగ్గర పాయింట్ దగ్గర ఆగిపోకూడదు. దాని తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన కాకపోతే ఇప్పుడు X% కాకపోతే Y% కాకపోతే Z% ఉంటారు. అలాగా మచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఐఐటి బాంబేలో. చాలా మంది ఉంటారు. ఎవడు మన వైపు మ్యాచ్ అయ్యేటోడు ఒకడు ఉంటాడు. చాలు వాడితో గొడవ వచ్చినంత వరకు ఉంటాడు. గొడవ వచ్చిన అంటే మన పర్సనల్ గా అట్ అయినంత వరకు వాడు చేసినంటే మన బాండ్ సరిగ్గా లేదనే కదా అక్కడ అంతే. సో అంత పర్సనల్ గా అట్ చేసినప్పుడు మనం జస్ట్ లీవ్ ఇట్, వదిలేయాలి, ఇంకా అక్కడతో ఎండ్ అది అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం డెప్త్ గా మాట్లాడుకోవడం కదా. ఇప్పుడు ఏవైతే గొడవలు చాలా జరిగినాయి, నీకు నాకు మధ్య జరిగినాయి, ఇంకా మన ఫ్రెండ్స్ మధ్యలో చాలా మంది దగ్గర చాలా డిస్ప్యూట్స్ అయినాయి, ఇంకా వీటన్నిటి నుండి సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ నీకు ఇప్పటి వరకు అయితే ఇప్పట్లో వచ్చేసి ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏది ఏంది ఏది ఇట్లా అని. కానీ ఎప్పుడైతే ఈ గొడవ అయ్యే టెన్యూర్లో మనకు గొడవలు అయినప్పుడు ఇట్లా లోపల టెన్యూర్ ఆ టైంలో నీ మెంటల్ గా నీకేమైనా ఎఫెక్ట్ ఎట్లా అయింది అది? 3-1 ముందు అనుకుంటా. 3-1 ఇన్సిడెంట్ ఉంది నాకు. ఆల్మోస్ట్ ఒక 1 month ఫ్రెండ్స్ తో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. చాలా అంటే చాలా వచ్చాయి. అది నా చాలా ఐఐటి బాంబేలో వరస్ట్ పీరియడ్ నాకు అదైతే. 3-1 మనకి ముందు 3-1 మాక్సిమం బ్యాచ్ అంటే మన గ్యాంగ్ ఎవరైతే అనుకుంటాం వాళ్ళందరూ మాక్సిమం ఐలాండ్ మోస్ట్ చాలా థింగ్స్ నేర్చుకున్నాను అక్కడ నుంచి. ఆ టైంలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే నేను ఒక ఎగ్జామ్స్ అనే భయం, దాంతో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఐ వాస్ ఫైన్. ఇప్పుడైతే మనకి ఎవరితోనైనా గొడవలు అవుతాయి, ఇట్లా అయినప్పుడే ప్రతి ఒక్కరి ట్రూ కలర్ అయితే తెలుస్తుంది, ఇది ఫర్ ష్యూర్. అంటే కొందరు ఇష్టం ఉన్న వ్యక్తులతో కూడా గొడవ అవుతుంది, బట్ ఎప్పుడు అంటే ఇష్టం ఉన్న వ్యక్తులతో గొడవ అవ్వదు అనేది పాయింట్ కాదు. ఏంటంటే ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళు కేరింగ్ లేకపోతే గొడవ అయ్యేటప్పుడు ఏంటంటే ద వే యూ స్పీక్. కొన్నిసార్లు కోపం అందరి మాటల్లో మాట్లాడే పదాలు ఉంటాయి, అవి యూజ్ చేయకూడదు. అవి యూజ్ చేసినప్పుడు సమ్హౌ ఇట్ హార్ట్స్ డీప్లీ. అలా రిలేషన్స్ బ్రేక్ అవుతుంది. రిలేషన్స్ బ్రేక్ అవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే ఎందుకు తప్పలేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే జస్ట్ అంటే ఒకటి మనం పర్సనల్గా హర్ట్ చేస్తున్నప్పుడు అది మనకి అక్కర్లేదు, అది ఏదైనా కావచ్చు, అది మనం వదిలేయచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి. సో అట్లా. కానీ గొడవలు ఇవన్నీ మీ ఎంజాయ్మెంట్ చూస్తే మంచిగానే ఉంది. మనం ఆ టైంకి నేను కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు అలా ఉండడం వల్ల ఐ వాస్ అంటే ఎక్కువ రోజు ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఎగ్జామ్స్, కొత్త వ్యక్తులు పరిచయం, అలా అయిపోయింది, బాగా అయిపోయింది. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర ఆగకూడదు అంతే. ఇప్పుడు గొడవ అయిందని చెప్పి అక్కడే ఆగిపోయి మనం ఆలోచించలేను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఆ గొడవ అయింది, దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే వెంటనే ఏది సాల్వ్ చేయలేం, టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. ఐఐటి బాంబేలో అందరికి లవ్ స్టోరీస్ ఉంటాయి అని మోస్ట్ ఆఫ్ ద సిఎస్సి పీపుల్కి అయితే ఉంటాయని నేను విన్నాను. ఎందుకంటే సిఎస్సి వాళ్ళు మంచిగా చదువుకుంటారు, సో కమిటెడ్ ఇట్లా అనేసి అని అన్నారు చాలా మంది. నేను కూడా చాలా మంది సీనియర్స్ని, మన జూనియర్స్ని, మన బ్యాచ్ వాళ్ళని చాలా మందిని చూసిన నేను. సో మీకు అట్లా ఏమైనా లవ్స్ ఏడా కానీ లేకపోతే అవుట్ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే మీ చైల్డ్హుడ్ నుండి ఒక లవ్ స్టోరీ కూడా లేదా? ఐఐటి బాంబేలో నిల్లు అసలు ఏం చేయలేదు, అసలు ఆ జోలికి వెళ్ళలేదు. ఎస్, లవ్ అని, బట్ ఇన్ఫాక్చువేషన్ అనొచ్చు. 10th class ఉండింది, మాట్లాడడం బాగా కొన్ని రోజులు ఉండింది, బట్ అంటే అన్నీ మనకు అనుకున్నట్టు అవ్వవు. అండ్ తర్వాత అంటే అవ్వడానికి కూడా రీజన్స్ చాలా ఉండేదని అది అనకూడదు. అది 10th class, అది చిన్న ఏజ్, నో మెచ్యూరిటీ ఉండదు, కైండ్ ఆఫ్ అంతే. అయితే మనం ఇప్పుడు ఐఐటి బాంబేలో చాలా మంది స్టూడెంట్స్ వస్తారు ఫస్ట్ ఇయర్ నుండి. ఏంటంటే లైక్ సబ్జెక్ట్స్ పరంగా కానీ లేకపోతే ఎట్లా చదువుతాం అంటే స్టార్టింగ్లో కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అంటే అందరు కాంపిటేటర్స్ వస్తారు, సో ఈ కాంపిటీషన్లో నేను నిలబడగల లేకపోతే ఏంది అనేసి అనుకుంటారు. దాని మీద అంటే
అంటే అంత స్ట్రెస్ తీసుకుంటారు, అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? అంటే మనమే చూసినాం చాలా మంది చూసే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఐటి బాంబేకి వచ్చాడు 99% స్టూడెంట్స్ వాళ్ళకి ఉంటుంది టాలెంట్, లేని అయితే రాలేరు. 100% కూడా అనొచ్చు. ఎవరో ర్యాండమ్ 1-2% ఉండొచ్చు, నాకు తెలీదు, నేను చూడలేదు కూడా. బట్ 100% స్టూడెంట్ 99% అంటాను నేను. ఆల్మోస్ట్ టాలెంట్ ఉండి వస్తుంది, అది వాళ్ళు ఫస్ట్ నమ్మాలి. ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేసుకోవాలి. సమ్టైమ్స్ నీకు లో ఫేజ్ వస్తుంది ఆబ్వియస్లీ, ఎక్స్ రీజన్ వల్ల వై రీజన్ వల్ల లో ఫేజ్ వస్తుంది. కానీ నీ మీద నీకు ఉన్నది ఆ కాన్ఫిడెంట్, నేను వచ్చాను, నేను ఇక్కడికి వచ్చింది నీ వల్ల. ఎవడో నీ ఎగ్జామ్ రాస్తే నువ్వైతే రాలేదు, వచ్చేసి నువ్వు ఎగ్జామ్ నువ్వు రాసావు, నీ సొంత టాలెంట్తో నువ్వు చదివి నువ్వు ఫస్ట్ నమ్మాలి. అండ్ ఏంటంటే నీకు ఓకే ఆ ఇంటర్ పీరియడ్ ఇస్ ఇంటర్, అది ఉండే డిఫరెంట్, బీటెక్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. నేను అంటాను ఎందుకంటే ఇంటర్లో నీకు టీచర్ నీకు ఒక వెనుక ఒక ఫోర్స్ ఉంటుంది, డ్రైవింగ్ కూడా పుష్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, నువ్వే చేసుకోవాలి. ప్రొఫెసర్ నీకు వెనక పడి నువ్వు చేయన్నారు, నీకు లైఫ్ కాలేజ్ చదువుకోలేదంటే వదిలిపడతావు అంతే. వాళ్ళకల్లా ఇక్కడ ఇలా ఇక్కడ బీటెక్ అనేది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మోస్ట్ ఇయర్ ఫ్రమ్ సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియాలో పక్కా ఉంటుంది. అలాగా సౌత్ ఇండియాలో కాకపోయినా మన ఆంధ్ర తెలంగాణ పక్కా టీచర్స్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ అలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇలా ఉండదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ నేనేమన్నానంటే ఫస్ట్ నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకు నీకు స్టడీస్ అనే కాదు, ఇక్కడ నీకు వేరే క్లబ్స్ ఉంటే వాటిలో చేయొచ్చు. నీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇక్కడ. ఎందుకు కాకపోతే అది ఏదో ఒకటి చేయాలి, అది నువ్వు నమ్మాలి. ఫస్ట్ చేయాలని నమ్మి నీకు అది ఆ హోప్ ఉండాలి లోపల. అండ్ నీకు చాలా అంటే ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, నీకు స్పోర్ట్స్లో వెళ్ళొచ్చు, వేరే డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, డాన్స్ కానీ ఫైనాన్స్ చాలా. వాళ్ళు డాన్స్ చేసుకుంటే నీకు డాన్స్ ఇష్టం, డాన్స్ చేసుకో. నీకు చాలా మంచి ఫెస్ట్ ఉంటాయి, అన్నిట్లో నువ్వు చేయొచ్చు. అంటే ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటరాక్షన్, సీనియర్స్తో ఎంత ఇంటరాక్ట్ అవుతే అంత బెస్ట్. నా ఫస్ట్ అనేది మనకి జరగలేదు, సో అక్కడ కొంచెం నెగిటివ్ అయింది. సో నువ్వు సీనియర్స్తో ఎంత మంచి ఇంటరాక్ట్ అవుతే అంత బెస్ట్. ఎందుకంటే దే నోస్, వాళ్ళకనేది తెలుసు ఎలా అయింది, ఈ సిచ్యువేషన్ ఎలా అయింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే నువ్వు ఆ టైం వచ్చినప్పుడు యూ కుడ్ అంటే నువ్వు అదే అలా ఆ బ్యాగ్ అలా అని కాకుండా ఆ పాలు వాళ్ళు చెప్తారు. అంటే సమ్టైమ్ నీకు అనిపించిండొచ్చు, అంటే సీనియర్స్ వచ్చి మాట్లాడి నీకు అనిపిస్తుంటది ఏంటి నేను ఎలా చెప్తున్నాడు మాకు తెలీదా, అది ఉంటుంది. వేరే అందరికి ఉంటుంది. ఏంటంటే నీకు పక్క సీనియర్స్తో ఫస్ట్లో నీకు ఇది చేయాలి, నేను ఇక్కడికి వచ్చాక నువ్వు టైం తీసుకొని ఏది చేయాలని ఫస్టే ఫిక్స్ అవ్వగా నాకు ఇక్కడికి వచ్చి అన్ని ఎక్స్ప్లోర్ చేశాక కమ్యూనికేట్ విత్ పీపుల్స్, ఎక్కువ మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి దెన్ డిసైడ్ అయ్యి నువ్వు పని నువ్వు చేసుకో. దాంతో అది చేస్తూ పాటు నీకు చాలా టైం ఉంటుంది, ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసుకో. అది ఒకటే తీసుకొని స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100కి 100 రావాల్సిన అవసరం లేదు, ఏ గ్రేడ్ రావాలి అన్న రిలేటివ్ గ్రేడింగ్ కాబట్టి చూసుకోవాలి. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వర్క్ చేసిన తర్వాత మంచిగా వర్క్ చేసుకొని వేరే యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా తిరగడము, స్పెండ్ చేయడం, అందరితో అన్నీ చేయాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, బీటెక్లో ఎడ్యుకేషన్ ఒకటే కాదు, అన్నీ కవర్ చేస్తూ ఉండాలి. బీటెక్ అనేది అన్ని లైఫ్ చూపిస్తుంది. ఏంటంటే సమ్టైమ్స్ నీకు లో ఫేజ్ వస్తుండొచ్చు. నువ్వు ఇప్పుడు నీ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో నీకంటే తక్కువ చదివాయని ఇక్కడ టాప్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చి ఎక్కువ కష్టపడుతుండొచ్చు. నువ్వు వేరేతో కంపారిజన్ చేసుకోవడం మానేయాలి. ఫస్ట్ కంపారిజన్ చేసుకోవడం మానేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇలా నేను చదివితే ఏమన్నా అలా ఏం లేదు. నీకు సమ్టైమ్స్ నీకు సరిగ్గా రాకపోవచ్చు, నీ టైం బ్యాడ్ లేకుండా ఉండొచ్చు. ఏంటంటే నాకు ఎలా అయింది అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను 100% చదివేవాడిని కాదు, ఎప్పుడు 80% చదివేవాడిని. ఆ రిమైనింగ్ 20% నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చిండేది. అలా నాకు లాస్ అయింది, అలా అవుతుండొచ్చు. దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి, నెక్స్ట్ 100% కవర్ చేయడానికి తీసుకోవాలి అంతే తప్ప దాన్ని నువ్వు వాడికి ఎక్కువ వచ్చే దాన్ని ఎక్కువగా ఆలోచించి ఏదో థాట్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ హార్డ్ వర్క్ అది రీజనబుల్ కాదు చూసుకో. నువ్వు చేసిన హార్డ్ వర్క్కి అది వచ్చిందా లేదా అంతే. ఇప్పుడు నీకు 10 క్వశ్చన్స్ వచ్చి నీకు 5 క్వశ్చన్స్ వచ్చు, 5 పక్క కరెక్ట్ చేయి, అది చాలు, అది నీ టాలెంట్. నువ్వు చదివినదాన్ని అది చేయి చాలు. వాడు 10 చేసాను నేను 10 చేయాల్సిన అవసరం లేదు. అలా అది ఎప్పుడైతే ఫస్ట్ తీసేస్తామో ఒక ముందు పాజిటివ్ వేలో వెళ్తున్నా. కంపారిజన్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వీరి గురించి ఎడ్డగా అనుకుంటే చదవట్లేదు అదేం పట్టించుకోకూడదు. నీ ఇష్టం, నీ లైఫ్ అది, నీ ఇష్టం. నేను ఎంత చదవాలనుకుని అంత చదువు, ఆలోచించి పనులు చేసుకుంటే చాలు. మనం చూస్తారు, మనం ఇప్పుడు సొసైటీలో చాలా మంది దగ్గరే చూస్తున్నాం. ఇది ఒకరికి ప్యాషన్ ఒకటి ఉంటుంది, కానీ ఇంట్లో ఫోర్స్ వల్ల పేరెంట్స్ లైక్ అన్ని సిచ్యుయేషన్స్ చూసుకొని ప్యాషన్ కాకుండా ఇంకా అదర్ దానికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఈ జనరేషన్తో ఆగిపోద్దా, లేకపోతే ఇంకా ముందుకు కనెక్ట్ అవుతుందా? అందుకే ఇప్పుడు నా డ్రీమ్ అదే. నేను
వాళ్ళు కష్టపడ్డ మనీ ఎలా నాకు అలా అనిపించింది. నెక్స్ట్ జనరేషన్ నేను అలా సో ఎవరైనా అలా అనుకుంటే ఫైన్, అది అవ్వదు. అంటే అదే ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ వెళ్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మనం డెవలప్ అవ్వలేదు. సో అలా ఉంటే నీకు నచ్చి నువ్వు చేయలేకపోవచ్చు ప్యాషనేట్గా. సో నువ్వు వాళ్ళు చెప్పింది చేసిన తర్వాత నీ ప్యాషన్ వైపు నువ్వు సెల్ఫ్ వేసుకోవాలి. నీ ప్లాన్ అయితే నువ్వు సెల్ఫ్ వేసుకో. ఎవరు అంటే నీకు ఇప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ని ఎవరు వచ్చి క్లీన్ చేయలేరు. అది నువ్వు వేసుకోండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వేసుకొని సక్సెస్ అయినప్పుడు ఎవరు ఎందుకు చేసావు అని అన్నారు. ఫెయిల్యూర్ అయినప్పుడే అడుగుతారు. సో నువ్వు సక్సెస్ అయ్యి చూపించాక ఎవరు ఏమన్నారు. అండ్ ఏంటంటే నీ టాలెంట్ ఎంత ఉందో నీకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనుకున్నది పట్టించుకోకూడదు బేసికల్లీ. ఎప్పుడు ఈ పాయింట్లోనైనా సరే డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్. అండ్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని చెప్పి మనకు నచ్చని చేయడం ఉండకూడదు. ఇది ఫస్ట్. ఏంటంటే మనం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి బ్యాడ్ అవ్వకూడదు, అది చూసుకోవాలి అంతే. మనం ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా 10లోని 5 పక్క మనం నచ్చం. వాళ్ళకి నచ్చ ఎవరికి అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని మనకి నచ్చితే చాలు కదా. నేను ఎంజాయ్ చేస్తాను. వాడు ఎందుకు ఎంజాయ్ చేస్తాను చదవట్లేదు నేను పట్టించుకోను. నాకు ఎంజాయ్ చేయాలనిపించింది చేస్తాను. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను, చదువుకున్నాను, అయిపోయింది. అంటే అది తప్పు. నాకు తెలిసిన ఆ టైం నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. నేను నాకు తెలిసిన జూనియర్స్ నాకు అడిగినప్పుడు నేను చెప్తుంటాను, వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటాను. వాళ్ళు తీసుకుంటే మంచి వేలు ఉంటారు, లేదంటే వాళ్ళు నా స్టేజ్కి వచ్చి రియలైజ్ ఎవరైనా సరే రియలైజ్ అయినంత లేట్ రియలైజేషన్ కంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంతే. ఎవరికైనా సరే మనకైనా సరే మన సీనియర్స్ చెప్పారు, మనం అంత సీరియస్గా లేము. లైక్ మనం వచ్చి రియలైజ్ అయినా మనకు తెలిసింది ఓ ఇట్లా అని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అలానే అవుతుంది, అలా అవ్వద్దు. కానీ అట్లా ఉండదు కదా. అండ్ ఇంకోటి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐఐటీలో. ఎందుకంటే చాలా కోర్సులు ఉంటాయి, ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్కరు ఉంటారు. 100% అటెండెన్స్ అంటారు, 80% అటెండెన్స్ అంటారు, ఏదేదో అంటారు. ఒక వారంలో 10 క్విజ్, 3-4 క్విజ్లు, 3-4 అసైన్మెంట్లు ఉంటాయి. మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి చూసుకోవాలి, హెల్త్ కూడా చూసుకోవాలి. వచ్చి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెళ్తే చాలా అంతే. ఇక్కడ వన్ డే బ్యాటింగ్లు ఎక్కువ అవుతాయి మన బాంబేలో. ఆల్మోస్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అట్లా ఆల్మోస్ట్ బీటెక్ అంతా కొందరు చాలా మంచి టాపర్స్ ఉన్నారు. టాపర్స్ ఆబ్వియస్లీ ఎప్పుడు అలానే ఉంటారు. కాబట్టి మన ఇంటర్ నుండి ఇక్కడ వరకు రావడానికి అంటే నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క పాయింట్ ఒక మాటలో? సో ఏంటంటే సో నేను అనుకునేది ఏంటంటే బీటెక్ వచ్చాక చదువుతూ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ చదవకూడదని. వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సర్టెన్ టైంలో చదవాలనుకున్నావు, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు మూవీ ప్లాన్ సంథింగ్ చేశారు. ఇప్పుడు 3 hours అనుకున్నావు, ఆ 3 hours అవ్వలేదు. అది ఫినిష్ చేసి నువ్వు వెళ్ళడం అనేది నువ్వు చదువుతూ ఎంజాయ్ చేయడం అంటారు నా ప్రకారం. లేదు 3 hours అయిపోయింది నేను వెళ్ళాలి, అది ఎంజాయ్ చేసేటం. అలా చదివితే రిజల్ట్ సక్సెస్ఫుల్గా రావు. మేబీ అక్కడక్కడ వచ్చినచ్చు, బట్ రావు. అంటే వాళ్ళు అనుకున్న నేను చదువుతూ ఎంజాయ్ చేయాలి. బీటెక్లో అయితే, ఇంటర్లో యూ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఛాన్స్ టు ఎంజాయ్. ఎందుకంటే ఇంటర్ ఒక బేస్, అక్కడ నువ్వు ఎంత బాగా నేర్చుకుంటావో, ఎంత బాగా థింక్ చేయడం నేర్చేస్తావు, ఇక్కడికి వచ్చాక కరెక్ట్ స్టెప్స్ లీడ్ అవుతాయి. ఇక్కడ ఇంటర్లో ఏంటంటే నీకు ఫోర్స్ కూడా ఉంటుంది, కాబట్టి అది మంచి ప్లాట్ఫామ్, మంచిగా నేర్చుకోవడం. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు ఇంటర్లో అంటాను నేను. కానీ మనకి అంత ఫోర్స్ పెడతారు కదా, లైక్ సో అండ్ సో స్కూల్స్ అండ్ కాలేజెస్, అంత ఫోర్స్ పెట్టడం లైక్ ఇంటర్లో చాలా మందికి చాలా ఎఫెక్ట్స్ అయినాయి. ఇప్పుడు మనం చాలా చూస్తే అందుకే ఏంటంటే అంటే అది మేబీ వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళని తీసుకోలేకపోతున్నా. అదే నేను అంటే నీ క్యాలిబర్కి ఉన్నట్టు నువ్వు ఫిక్స్ అయ్యి, ఇప్పుడు అందులో సెక్షన్స్ ఉంటాయి, స్పార్క్, కోర్స్ స్పార్క్, చైనాస్. నీ క్యాపబిలిటీ బట్టి నువ్వు వేసినప్పుడు వాళ్ళు అంటే కొందరు తెలుస్తుంది మీరు క్యాపబిలిటీ ఎందుకంటే మీరు చేయటప్పుడు వాళ్ళు ప్రెషర్ పడతారు. సో దట్ యూ కెన్ వర్క్ చేస్తావేమో అని. అవ్వనప్పుడు సమ్టైమ్స్ వాళ్ళు లిమిట్ క్రాస్ చేస్తారు, ఆబ్వియస్లీ కొన్నిసార్లు చేస్తారు. కొందరికి ఏంటంటే ఎందుకు వాళ్ళ మెయిన్ మోటివ్ నాకు అనిపించేది ఏంటంటే, ఒకటి బ్రాండింగ్, అది ఆబ్వియస్ వాళ్ళ బ్రాండింగ్ కోసం ర్యాంకింగ్స్ రావాలి, బ్రాండింగ్. ఇంకోటి ఏంటంటే సమ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ టాలెంట్ ఉంటుంది, బట్ సమ్ వాళ్ళు కరెక్ట్ వేలో ఉండరు. దానికోసం కూడా చేస్తారు. కొందరు టీచర్స్ ఉంటారు, టీచర్ సపోర్ట్, అక్కడ టీచర్ సపోర్ట్ మంచిగా బేసెస్ మంచిగా ఉంటాయి, మన బేస్ ఫౌండేషన్. సో ఏంటంటే చదువుకున్న టైంలో ఫుల్ కాన్సన్ట్రేట్ గా చదువుకొని మిగతా టైంలో ఏదైనా చేసుకోండి, పర్లేదు. చదువుకునే టైంలో డిస్ట్రాక్ట్ అవ్వద్దు, చదువుకో హాయిగా ఉంది. అంటే పక్క ఐఐటి బాంబేకి రావాలని ఏం లేదు. ఐఐటి బాంబే అదే స్ట్రెస్ తీసుకోదని బాగా ఒకటి అనుకోవాలి, అనుకునే దానికి వెళ్తే చాలు అంతవరకు.
ఐఐటి బాంబేకి వేరే ఐఐటి కూడా మంచిగా వేరే కూడా వెళ్ళి చదువుకోవచ్చు, అలా ఏం లేదు. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఎన్ఐటీస్ ఐఐటి కన్నా మంచిగా, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ఐటి అంటే స్టూడెంట్స్ ఏంటంటే సొసైటీ అలా అంటే సొసైటీ ఎట్లాంటి ఇంకా ఐఐటిలో రాకపోతే పరిగెత్తాలి, సొసైటీ పరిగెత్తుంది కాబట్టి అలా మనం తయారైపోయాం. అంటే ఇంకా ఐఐటిలో రాకపోతే నేను చదువు నేను వేస్ట్ అనేసి అట్లా అనుకుంటారు. చాలా మంది ఐఐటి చదవని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. అలా అనేది అంటే ఒక సక్సెస్ అవ్వడానికి అదొక దారి అంతే, అదొకటే దారి కాదు, దేర్ ఆర్ మెనీ వేస్. అది అర్థం చేసుకోవాలి. కానీ సొసైటీ వల్ల ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో స్టూడెంట్స్ మీద అది చాలా నెగిటివ్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే మీరు ఇట్లా ఐఐటి వచ్చి అట్లా అంటే నేను ఏమంటానంటే నీకు అవ్వట్లేదు, యూ షేర్ విత్ యువర్ పేరెంట్స్. ఒకసారి అర్థం చేసుకోరు, రెండోసారి అర్థం లాస్ట్ నీకు ఉండేది పేరెంట్స్. ఎట్లా వాళ్ళతో షేర్ చేసుకోండి, వాట్ యూ ఫీల్ వాళ్ళతో కంప్లీట్ గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు నీకు స్ట్రెస్ అవుతుంది ఎక్కువ, నువ్వు తీసుకోలేకపోతున్నావు, యూ టాక్ టు దెమ్. వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ రాదు, అప్పుడు నువ్వు కొంచెం రిలాక్స్ అవుతుంది. అది వదిలేసి మనం ఏదేదో ఆలోచించి ఏదేదో అలవాటై XY కమిట్ చేసుకోవడం అనేది. రీసెంట్లీ మా ఫ్రెండ్ చనిపోయాడు, అది అంటే అది ఒక ఆప్షన్ కాదు, చాలా వెరీ మచ్ మోర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు జనరల్ ఏ స్టూడెంట్ అయినా ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలి. ఇది మెయిన్ మోటో నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతే. ఎందుకంటే మన పేరెంట్స్ని సాటిస్ఫై చేయాలంటే డ్యూ టు సొసైటీ పేరెంట్స్ వాళ్ళు కూడా లైక్ మంచి కాలేజ్లో ఉంటే మా వాడు మంచిగా ఉంటాడు అని అంటారు. కానీ ప్రతి ఒక్కడి క్యాలిబర్, ప్రతి ఒక్కడ ఇది అప్ టు అంటే ప్రతి ఒక్కడు అట్లనే ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్లో ఎన్ని మంది రాస్తే ప్రతి ఒక్కరు ఐక్యూ అలా ఉండదు, ప్రతి ఒక్కరు ఐక్యూ లేకపోయినా ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 10,000 మంది రాశారు అడ్వాన్స్ ఎగ్జామ్. 10,000 మంది కాదు, ఒక 50,000 లక్షలు రాస్తారు, లక్షల మంది రాశారు. ఇప్పుడు అందరికి అవుట్ ఆఫ్ వచ్చేసింది అనుకో ఫర్ సపోజ్. ఇప్పుడు ర్యాంకింగ్ ఇస్తారు, ర్యాంకింగ్ సపోజ్ అట్లా ఏమైనా అయినాయి అనుకో. ఇప్పుడు ర్యాంక్ బేస్డ్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టే కదా సీట్ ఇస్తారు, ఎట్లా లేదన్నా. ఇప్పుడు దాన్ని అప్పుడేం చేస్తారు పేరెంట్స్ అంటే మా ఊరికి మార్కులు వచ్చాయి కానీ ఎలా లేకపోయాడని ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్కరి క్యాలిబర్ అవుట్ వచ్చేది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలిబర్ ఉంటుంది. అది వీడు అర్థం చేసుకొని వీళ్ళ పేరెంట్స్కి అయినా చెప్పాలి, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ అయినా చూస్తారు కాబట్టి తెలియాలి. సో ఈ మిస్కమ్యూనికేషన్ అనేది ఇంటర్లో బాగా వస్తుంది. ఎందుకంటే లైక్ ఆ ఏజ్లో ఒకడు పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వట్లేదేమో ఇలా చెప్తే అని ఒకడు ఆడుతాడు. అలా చెప్పడం ఆగడం వల్ల పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓ మా ఓడి ఇట్లా అంటే మంచిగా చదువుతున్నాడేమో, మేబీ క్రాక్ చేసాడేమో అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. అంటే అది జనరల్గా జరుగుతుంది. ఇదంతా సొసైటీ, మెయిన్ థింగ్ సొసైటీ. సో ఎప్పుడైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సొసైటీని వదిలేసి జస్ట్ వాళ్ళ మధ్యలో చూసిరుతారో అప్పుడు సూపర్గా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఒక నీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో చేయాలి. ఇప్పుడు నాకేంటంటే నాకు బేసికల్లీ నాకు పర్సనలీ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. నేను కోఆర్డినేట్ జామెట్రీ కూడా నాకు జామెట్రీలో చేయాలని ఉంటుంది. నేను అప్పట్లో మా ఇంటర్ సార్తో కూడా మాట్లాడేవాడిని, లైక్ నాకు ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్లు ఉంటాయా అని అది ఇది అని. నాకు ఏంటంటే జనరల్ అలాంటి క్వశ్చన్ ఏదైనా రాకపోతే నేను బాగా చేసినప్పుడు నాకు ఐడియాస్ వస్తాయి. నాకు అన్నది ఒక రకంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అలాగా. సో నేను ఏదైనా థింక్ చేసినప్పుడు ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పని చేయాలి. ఇప్పుడు అదే కాకుండా ఒక క్రౌడ్ ఏరియాలో కూర్చొని చదివితే నీకు ఎక్కదు. నీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పర్సన్కి వేరీ అవుతుంది. సో ఆ రీజియన్లో ఆ ఎన్విరాన్మెంట్లో కూర్చొని చదువుకుంటే ఎక్కువ రిజల్ట్స్ అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మన ఎన్విరాన్మెంట్ మనకి చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే దగ్గర మనం చదువుకుంటే టైం మ్యాటర్ కాదు, మన క్వాలిటీ వస్తుంది, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఆ టైంలో వస్తుంది. అండ్ ఇంటర్లో వాళ్ళకి కూడా మెయిన్ థింగ్ ఏంటంటే ట్రై టు లెర్న్ థింగ్స్. ఎగ్జామ్స్లో రాయాలి, ఎగ్జామ్స్లో మార్క్స్ అంటే వీక్లీ ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేయాలి అది ఇది అని అనుకోకూడదు. ట్రై టు లెర్న్ థింగ్స్ ఫస్ట్ నేర్చుకోండి ఫైనల్ ఎగ్జామ్లో చూపించు. ఇప్పుడు నాకనే సంథింగ్ ఎక్స్పర్ట్ చూశాను నేను. వాళ్ళు ఏంటంటే వీక్లీ ఎగ్జామ్లో బాగా రాసేవాళ్ళు, ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే ఎక్కువ టెన్షన్ అయిపోయేవాళ్ళు, ఎక్కువ టెన్షన్ అయ్యి సరిగ్గా రాయలేదు. ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్ టాప్ వచ్చిన మొదలైన డైరెక్ట్ తీసుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్ అయ్యేది. ఏంటంటే ఇంటర్లో వాళ్ళకి ఏంటంటే లెర్నింగ్తో పాటు ఏంటంటే ప్రెషర్ తీసుకోవడం కానీ ఎగ్జామ్ ఆ టైంలో ఇప్పుడు
స్కూల్లో ఎలా ఉంటుంది, మన ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని రాస్తాం, అంత టెన్షన్ ఉండదు. అడ్వాన్స్కి వెళ్తావు, ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క ఎవరో 8 మంది ఎవరెవరు ఒరుతుంటారు, క్వశ్చన్ టఫ్ వచ్చింది, నీకు ఇట్లా ఆడుతుంటే చెమటలు ఇక్కడ నుంచి ఏదేదో అవుతుంటే ఆ ప్రెషర్ నువ్వు తట్టుకోవాలి. అది కూడా నేర్చుకోవాలి అనటం లేదు. అది ఇప్పుడు నీకు స్కూల్లో అన్ని ఎగ్జామ్ ఎందుకు పడతారు అంటే నువ్వు ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేస్తావని. ఎక్కువ ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే అన్ని కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో ట్రై టు రైట్ మోర్ ఎగ్జామ్స్ అంటాను నేను ఇంటర్లో. నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు నీ ప్రిపరేషన్, నీ టైం మేనేజ్మెంట్, నీ మోటివేషన్ అండ్ నువ్వు ఎక్కువగా ప్రిఫర్ చేసే బుక్స్ అవి ఏవి యాక్చువల్లీ, లైక్ ఎట్లా మేనేజ్ చేసుకున్నావు బుక్స్ కోసం కానీ టైం కానీ? అంటే మాకు అంటే జనరల్గా కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టు నైట్ వరకు ఉంటాయి. ఏంటంటే సబ్జెక్ట్ జనరలీ అనే సబ్జెక్ట్కి ఎంపీసీ కదా, సబ్జెక్ట్ 4 hours ఏమో 4 hours వస్తాయి. సో 3-4 hours ఏంటంటే 1 hour 2 hours క్లాస్ చెప్తారు. మిగతా టైంలో మేబీ సమ్ టైమ్స్ అసైన్మెంట్స్ ఇస్తారు, అసైన్మెంట్ చేయాలి. లేదు అంటే మనమే మా నాన్న వాల్యూమ్స్ ఆ క్వశ్చన్స్ చేయడము, లేదు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్స్ చేయడం కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం కానీ, లేదు అంటే ఏదైనా రెఫరెన్స్ బుక్ ఇంకా నేర్చుకోవడానికి ఏదైనా ఉంటే కొత్తగా, అంటే మనకి సరిగ్గా అర్థం కాకపోతే డౌట్ సెషనింగ్ ఉంటారు, ప్రొఫెసర్ అక్కడే ఉంటారు, మనం వర్క్ చేస్తున్నారు, సడన్ వర్క్ డిఫైన్ చేస్తారు, ఈ వర్క్ చేయాలి అని, ఆ వర్క్ చేసుకోవాలి. మాకు ఎలా ఉంటుంది అంటే సడన్ వర్క్ ఇస్తాడు, మ్యాథ్స్కి సెపరేట్ వర్కింగ్ నోట్స్, ఫిజిక్స్కి కెమిస్ట్రీకి రఫ్ వర్క్ ఇంకోటి, మళ్ళీ అంది నీట్గా రాయాలి. మా డీన్ అయితే చెక్ చేసి వస్తాడు, నేను ఇట్లా రాస్తుంటాడు, విశాల్ ఏంటి హ్యాండ్ రైటింగ్ వేస్ట్ అంటాడు. అలా అంటే ఓకే మన కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తాం కదా, హ్యాండ్ రైటింగ్ అలా ఏం లేదు, అంటే జనరల్గా రాసే వర్క్ చేసే వర్క్ సరిగ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది అది. సో అంటే మన సడన్ వర్క్ డిఫైన్ చేస్తారు, అది మనం చేసుకోవాలి, చేయకపోతే తిరుగుతారు, అంతే, పెద్దగా ఏముండదు తిరగడం, అది అందరి నుంచి ఎలా ఉంటుంది. సో చేసేవాళ్ళం వర్క్ అలా, ఒకంటే సడన్ ఒక టైమింగ్ ఉండేది, ఈ వర్క్లో ఈ టైం చేయాలి అలా. అండ్ అలా కాకుండా ఎగ్జామ్స్ ఎక్కువ ఎగ్జామ్స్ రాసి రాని క్వశ్చన్స్ డిస్కస్ చేయడము, దానికి కూడా టైం ఇస్తారు. నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం మనం ర్యాండమ్గా చేసుకోవచ్చు బయట. క్లాస్ ఏంటంటే చెప్తాడు, డౌట్స్ ఉంటే అడగడము, మాటలు లేకుండా అడిగేయాలి. అలా ఉండింది. అంటే అంటే మిస్టేక్స్ ఏం చేసాము, ఎందుకు రాలేదు. తర్వాత బుక్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నారాయణ వాల్యూమ్ వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ ఇస్తుంటారు. వేరియస్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అలేన్ ఉంటుంది, రెజొనెన్స్, అలా అన్ని ఇన్స్టిట్యూట్ పేపర్స్ చేయడము, అవన్నీ చేయడము. పర్టికులర్ రిఫరెన్స్ అంటే అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో ఒక్కొక్క ఇన్ఆర్గానిక్ ఒకటి ఉంటుంది, ఆర్గానిక్ ఒకటి ఉంటుంది, ఫిజికల్కి ఒకటి ఉంటుంది. అది పేర్లు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ప్రొఫెసర్ అంటే చెప్పేవాళ్ళు, ఏది బెస్ట్ చెప్పేవాళ్ళు, అది చూసుకొని అవైతే సింగేజ్. అప్పుడు స్కూల్లో అయితే సింగేజ్, అరిహంత్. ఇంటర్కి వచ్చేసరికి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐ థింక్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్ చాప్టర్స్ అంటే అవేవో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. కాంప్లెక్స్ కాంపౌండ్ అనేసి ఇంకా అవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్ చదవమంటారు. మెయిన్స్కి ఏంటంటే ఎన్సీఆర్టీ పక్క, కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీ బైబుల్, అందులో తప్పు ఉన్నది కూడా అదే ఇస్తాడు ఆన్సర్. అలా ఆ బుక్స్ అంటే అవి ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్ బుక్స్, కానీ వేరే మన పేపర్స్ వేరే ఇన్స్టిట్యూట్కి చదివిన పేపర్స్, నాలేను రెజల్యూన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి ఆ పేపర్స్. కానీ ఏంటంటే ఫస్ట్లో అంటే మాకు ఎలా ఉంది స్కెడ్యూల్, ఫస్ట్లో అన్ని చాప్టర్స్ రివైజ్ చేస్తారు. రివైజ్ అంటే ఫస్ట్ ఒకసారి చెప్తారు, అండ్ ఫస్ట్ టు సెకండ్ ఇయర్ సగంలో అయిపోతుంది. అంటే మరి రివిజన్ ప్రోగ్రామ్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. 3-4 చాప్టర్స్ ఒకటే వీక్లో అయిపోతాయి. అలా రివైజ్ చేయడం, మళ్ళీ ఎగ్జామ్స్ రాసి యాక్టివ్ టెస్ట్స్, హ్యూమన్ టెస్ట్ చాలా ఉంటాయి. అవి అలా అంటే టైంకి ఇది అనుకునే చేసేది, అప్పుడప్పుడు అయ్యేవి కావు, వేరే ఎక్స్ట్రా టైం పెట్టుకొని చేసేది. నీ మోటివేషన్ ఏంటంటే ఐఐటికి రావడం? మెయిన్లీ ఫ్యామిలీ. నా మోటివేషన్ అంటే ఫ్యామిలీ, ఏదైనా ఫ్యామిలీ అన్నట్టు వస్తుంది నాకు. సో ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఓకే చేయాలని అట్లా మోటివ్ ఫోర్స్ వస్తుంది. అంటే ఒక ఐఐటికి ఇట్లాంటి వాటికి వస్తే మన ఫ్యామిలీకి ప్రౌడ్, ఎందుకంటే మన ఇంటి నుండి ఒకటి బయటికి వెళ్ళిండు. ఐ మీన్ ఒక దేశీ వాళ్ళని ప్రౌడ్గా ఉంచడమే కదా మెయిన్ మోటో, మెయిన్ అది అచీవ్ చేయడం. ఒక కైండ్ ఒక స్టెప్ ముందుకు వేసినాం వాళ్ళకి అది అచీవ్ చేసి. అండ్ మన ఫ్యామిలీ నుండి కూడా ఒకడు పోయిండు ఆల్రెడీ. అక్క ఎట్లానే ఇక్కడే కదా ఐఐటి బాంబే. సో అక్క అండ్ వెంటనే సన్ కూడా ఐఐటి బాంబే అంటే లైక్ ఇంట్లో చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఏంటంటే ఫ్యామిలీలో కావచ్చు, అదే హ్యాపీ చాలు. వాళ్ళు నవ్వుతుంటే చాలు. మనం అంతకు మించి ఎందుకు, మన కోసం మనం అంత చేసినప్పుడు తిరిగి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో హ్యాపీగా ఉండడం చాలు. నువ్వు ఐఐటి వచ్చిన
ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంది ఇంట్లో? యాక్చువల్ ఏంటంటే ఆ రోజు నేను ఇంట్లో లేను. చెల్లి బర్త్డే ఉంటే చెల్లి బర్త్డే కోసం వెళ్ళాను. ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అయ్యాం. అంటే వస్తుందని తెలుసు మా ఫాదర్ నమ్మకం. బట్ నా హెల్త్ వల్ల ఆయన చాలా అంటే నా అడ్వాన్స్ టైంలో నాకంటే ఎక్కువ టెన్షన్ తీసుకుని డాడీయే. సో చాలా టెన్షన్ ఆయనకు ఉంది నమ్మకం. బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కడైనా అయ్యిండొచ్చేమో అన్నట్టు కొంచెం డౌట్గా నాకు ఉండింది, ఆయనకి ఉండింది. తర్వాత వచ్చిన వీ వాస్ సో హ్యాపీ. అసలు ఏదో పిచ్చి కింద వేసుంటారు. నేను లైవ్గా లేను బట్ కాల్లో మాట్లాడడం అంటే అసలు ఆ టైంలో ఎవరైనా వచ్చి ఇంత అడిగితే ఇచ్చేసేవాడే ఆస్తి. అయ్యా అంత హ్యాపీగా ఉండే ఆయన. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ అది లైఫ్లో. మై మదర్ వాజ్ సో ప్రౌడ్. అంటే మదర్ అన్ఎడ్యుకేటెడ్. సో ఒక మదర్ కూతురు కొడుకు మంచి క్యాంపస్ ద బెస్ట్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు ప్రౌడ్ మూమెంట్. చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. ఎస్. సో అట్లా జర్నీలో నీ లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్ అది ఫస్ట్ పొజిషన్ దానికి ఇవ్వచ్చు. ఆ ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్స్ ఆ మూమెంట్ క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఓకే ఇలా అర్థమవుతుంది కదా. ఎస్. అయితే ఇప్పుడు ఫైనల్ క్లోజ్మెంట్ స్టేట్మెంట్ వద్దాం. మీరు నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి చెప్పాలనుకున్న ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటి? జస్ట్ డోంట్ హోప్ వదులుకోకూడదు. మీ మీద మీరు హోప్ వదులుకోకూడదు. అండ్ ఒకటి అవ్వకపోతే ట్రై చేయి, 100 సార్లు ట్రై చేయి, పక్కా సక్సెస్ అవుతావు. అండ్ డోంట్ లెట్ యువర్ పేరెంట్స్ గో డౌన్. ఎస్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ స్టూడియో. సరే గైస్, ఈ రోజుకైతే ఈ పాడ్కాస్ట్ ర్యాప్ అప్ అయిపోయింది. సో అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో ఇలాగే రియాక్ట్ అయ్యి పెడతారు. అన్ని రియాక్ట్ అయ్యి ప్రతి దానికి నేను రిప్లై ఇస్తా, ప్రతి క్వశ్చన్ కి అడుగుతా. మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్ నన్ను అడగాలనుకున్నా సరే మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ టైం దానికి కామెంట్ చదువుకొని మీరు ఆన్సర్ చేస్తా. ఓకే, అంటిల్ దెన్ గుడ్ నైట్ గైస్, బాయ్.